న్యూరాలజిస్ట్ డాక్టర్ని అసలు ఏం సిమ్టమ్స్ ఉంటే కలవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకటి తలనొప్పి, రెండోది తల తిరగడము లేదా నడుస్తున్నప్పుడు తూలి రావడము, మూడోది పక్షవాతం అంటే ఒక సైడ్ కాళ్ళు చేతులు వీక్నెస్ లాగా రావడం లేదా ఒక సైడ్ తిమ్మిరి రావడం, 4 ఫిట్స్, 5వది డిమెన్షియాస్ అంటాం అంటే మనిషి మతిమరుపు రావడము లేదా తన పర్సనాలిటీ చేంజ్ అవ్వడం అంటే ముందు బిహేవియర్ కి ఇప్పటికి తేడా రావడము, పార్కిన్సన్స్ వ్యాధులు అంటాము. సో వీటిల్లో రకాలు ఉన్నాయి. అందులో ఏం జరుగుతుందంటే చేతుల్లో వణుకు రావడము, నడుస్తున్నప్పుడు మనిషి స్లో అయిపోవడము అనేది చూస్తూ ఉంటాము. ఇంకా ఇవి కాకుండా కాళ్ళు చేతుల్లో తిమ్మిరులు రావడము, న్యూరోపతిస్ లో అవ్వచ్చు లేదా బ్రెయిన్ కి వెన్నుపూసకు సంబంధించిన వ్యాధుల్లో కూడా ఇట్లాంటిది అవ్వచ్చు. సో ఇది కాకుండా కండరాల వీక్నెస్, వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో కొన్ని డిసీజెస్ మయస్థీనియా అని ఉన్నాయి, కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి. వీటిల్లో కాళ్ళల్లో చేతుల్లో వీక్నెస్ రావడము, మనిషి కూర్చొని లేవడానికి ఇబ్బంది పడడము లేదా నడుస్తూ మెట్లు ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది పడడము. ఇవి కాకుండా మెడ నొప్పి, నడుము నొప్పి, మెడ నుంచి చేతుల్లోకి నొప్పి రావడము లేదా నడుము నుంచి కాళ్ళలోకి నొప్పి రావడము, వాటిని షియాటిక్ అంటాం. ఇది కూడా న్యూరాలజిస్ట్ చూస్తారు. ఇంకొన్ని వ్యాధులు లైక్ నడుస్తుంటే బ్యాలెన్స్ కోల్పోవడం, దీన్ని గేట్ డిజార్డర్స్ అంటాము. క్రేనియల్ నర్వ్స్ అంటే బ్రెయిన్ నుంచి మనకి కొన్ని 12 నర్వ్స్ వస్తాయి బయటికి, వీటిని ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అంటే చూపు ఎఫెక్ట్ అవ్వడము అంటే చూపు మబ్బు అవ్వడము, రెండోది రెండుగా కనిపించడము అంటే సైడ్స్ చూసినప్పుడు కానీ ముందు చూసినప్పుడు కానీ రెండు కనిపించడం, నెక్స్ట్ ఈ ఫేస్ పైన పెయిన్ రావడం, వీటిని ట్రైజెమినల్ న్యూరాలజియాస్ అంటాము. ఇది 5th క్రేనియల్ నర్వ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. అండ్ ఫేస్ ఒక సైడ్ వంకర పోవడము, ఇవి ఫేషియల్ నర్వ్ పాలసిస్ అంటాము. ఇది 7th క్రేనియల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వినికిడి తగ్గిపోవడము అండ్ మింగడానికి ఇబ్బంది పడడం కానీ, మాట తడబడడం కానీ లక్షణాలు కూడా మనము న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా బ్రెయిన్ ఫీవర్స్ అంటే తలనొప్పితో పాటు జ్వరం రావడము, మెనింజైటిస్ అంటాము. ఇవి కూడా బ్రెయిన్ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా పిల్లల్లో ప్రాబ్లమ్స్ అంటే డెవలప్మెంట్ లో ప్రాబ్లమ్స్ కూడా మనం డీల్ చేయడం జరుగుతుంది. నమస్తే.